టెక్నాలజీ తదుపరి అడుగు ఎటుపడుతుంది అన్నది ఊహాతీతంగా ఉంది. తాజా సంచలనం కృత్రిమ మేధ ఇప్పుడు జీవశాస్త్రంలోకి కూడా అత్యంత లోతుగా ప్రవేశించింది. ఈ ప్రయోగం వైద్య రంగంలో ముఖ్యంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ను ఎదుర్కోవడంలో గేమ్ చేంజర్ గా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా బ్యాక్టీరియాలు మందులకు లొంగని విధంగా రూపాంతరం చెందినప్పుడు వాటిని చంపడం కష్టమవుతోంది. అయితే ఇలాంటి ఏఐ సృష్టించిన ఫేజ్ వైరస్ల ద్వారా ప్రమాదకరమైన మందులకు లొంగని బ్యాక్టీరియాను ఈజీగా నాశనం చేయవచ్చని భావిస్తున్నారు. ఒక రకంగా వైద్య రంగంలో ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ చికిత్సా విధానం కానుందని పరిశోధకులు నమ్ముతున్నారు. సహజ సిద్ధంగా ప్రకృతిలో లేని సరికొత్త వైరస్లను కృత్రిమ మేధ ద్వారా సృష్టించడంలో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. వారు అప్పుడే ఈవో అనే అడ్వాన్స్ జనరేటివ్ ఏఐ మోడల్ ను ఉపయోగించి ఈ సరికొత్త వైరస్ జన్యుక్రమాలను రూపొందించారు. ఇవన్నీ అక్కడి పత్రికల్లో పతాక శీర్షికలుగా నిలిచాయి. కృత్రిమ మేధా రంగంలో ఈవో అనేది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయినప్పటికీ ఇది చాట్ జీపీటీ లాగా అక్షరాలు లేదా పదాలను విశ్లేషించదు. బదులుగా ఇది జీవుల డిఎన్ఏ ప్యాటర్న్ ను జన్యుక్రమాలను అర్థం చేసుకుంటుంది. దీనికి లక్షల కొద్దీ బ్యాక్టీరియోఫేజ్ల జన్యుక్రమాలు సుమారు 300 బిలియన్ల న్యూక్లియోటైడ్లపై శిక్షణ ఇచ్చారని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ఈ దెబ్బతో అది కొత్త జన్యువులను స్వయంగా డిజైన్ చేయగలదు. జీవశాస్త్రంలో కేవలం ప్రోటీన్లను విశ్లేషించే స్థాయి నుంచి ఏకంగా ఒక ఫంక్షనల్ వైరస్ జీనోమ్ ను సృష్టించే స్థాయికి ఏఐ చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రయోగాల క్రమంలో ఒక రకంగా ఈవో ఏఐ మోడల్ ద్వారా వేల కొత్త వైరస్ జన్యు శాంపుళ్లను శాస్త్రవేత్తలు సృష్టించారు. వాటిలోంచి అత్యుత్తమంగా ఉన్న వాటి డిఎన్ఏను ల్యాబ్లో ఏకంగా రసాయనికంగా తయారు చేశారు. అలా ల్యాబ్లో సృష్టించిన ఏఐ డిజైన్డ్ వైరస్ల్లో 16 వైరస్లు పూర్తి స్థాయిలో ప్రాణం పోసుకుని విజయవంతంగా పునరుత్పత్తి చెందాయని అక్కడి సైన్స్ జర్నల్ తెలిపింది. ఈ 16 వైరస్లు ఈకోలి అనే బ్యాక్టీరియాపై దాడి చేసి వాటిని సమర్థంగా చంపేస్తున్నాయని తెలిసింది. ఒక రకంగా ఇది అత్యంత సంచలనం. ఒక రకంగా ఈ సృష్టి ఈ ప్రకృతి తీరు సమూలంగా మార్చివేయగల బలమిది. ఈ పరిస్థితుల్లో ఏఐ ఆధారిత సింథటిక్ బయాలజీని నియంత్రించడానికి అంతర్జాతీయ స్థాయిలో కఠినమైన నిబంధనలు తక్షణం అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో జీవ వ్యవస్థలను సృష్టించడం ప్రారంభమైన ఈ తరుణంలో వాటికి సరైన నియంత్రణ లేకపోతే ప్రపంచ నాశనం కొన్ని క్షణాల్లోనే కావచ్చని, అది చివరికి మానవాళి మనుగడకే ముప్పు తేవడం ఖాయమని అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. శాస్త్రజ్ఞానం మనుషుల ఉన్నతికి పనికిరావాలే కానీ అది విధ్వంసానికి కారణం కాకూడదని అందరూ భావిస్తున్నారు.